హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి వెజ్ హలీం. ఈ వెజ్ హలీం చేసుకోవడం చాలా సులువు అండి. చూస్తే నేను నోరూరించే ఈ కమ్మని వెజ్ హలీంని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 1/2 కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకోవాలి, 1 స్పూన్ వరకు బార్లీ, 1 స్పూన్ వరకు ఎర్రపప్పు, అదేనండి మైసూర్ పప్పు అంటారు కదా, అది 1 స్పూను, 1 స్పూను మినపగుండ్లు, అలాగే 1 స్పూన్ వరకు పెసరపప్పు, 1 స్పూన్ వరకు శనగపప్పు వేసుకోవాలి, పచ్చి శనగపప్పు, అలాగే 2 స్పూన్ల వరకు బాస్మతి రైస్ వేసుకోవాలి. ఇందులోనే ఒక 6 జీడిపప్పులను వేసుకోవాలి, ఒక 7-8 బాదం కూడా వేసుకొని వీటినన్నిటిని ఒకసారి బాగా కలిపి ఇందులో నీళ్లు పోసి ఒక 2-3 సార్లు శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత వేడి నీళ్ళు పోసుకోవాలి. మీకు ఒకవేళ టైం ఉన్నట్లయితే వీటిని ఒక 2 గంటల ముందే కడిగి పెట్టుకొని నానబెట్టుకుంటే సరిపోతుంది. లేదు అంటే ఇలా వేడి నీళ్ళు పోసి 1 గంట సేపు నానబెట్టినా సరిపోతుంది. ఆ బౌల్పై మూత పెట్టి వీటిని పక్కన పెట్టేద్దాం. ఇవి నానే లోపల మనం ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకోవాలి. స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో ఒక 1/2 కప్పు వరకు నూనె పోయాలి. నూనె వేడిన తర్వాత సన్నగా పొడవుగా తరిగిన లేయర్స్గా తీసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత వేరొక బౌల్ని తీసుకొని అందులో 1.5 కప్పు వరకు మిల్ మేకర్స్ తీసుకోవాలి. ఇక్కడ మిల్ మేకర్స్ లావుగా ఉన్నాయి తీసుకోవాలండి. వేడిగా ఉన్న నీళ్ళని పోయాలి. ఇలా వేడి నీళ్ళు పోసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు అలాగే పక్కన పెట్టేయండి. ఇంకొక పక్కన మనం ఈ పప్పులు నానబెట్టుకున్నాం కదా, ఇవి నానబెట్టుకొని గంట అయిందండి. గంట తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులో నానబెట్టుకున్న పప్పులన్నిటిని కూడా వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు నూనె, ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్పై మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం మిల్ మేకర్లలో వేడి నీళ్ళు పోసాం కదా, ఇప్పుడు ఈ వేడి నీళ్ళని వంపుకొని ఇందులో చల్లనీళ్ళు పోయాలి. ఇలా చల్లనీళ్ళు పోసిన తర్వాత ఈ మిల్ మేకర్ని బాగా కడిగి నీళ్ళు లేకుండా గట్టిగా పిండుకోవాలి. ఇలా గట్టిగా పిండుకుంటూ ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని మిల్ మేకర్ని వేసుకోవాలి. మిక్సీపై మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిల్ మేకర్ మిశ్రమాన్ని అంతా కూడా బౌల్లోకి తీసుకోవాలి. ఇంకొక పక్కన మనం పప్పుల్ని ఉడికించుకుంటున్నాం కదా, 5 విజిల్స్ వచ్చాయండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా స్పూన్తో బాగా కలుపుకోవాలి. మసాలా కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 1 స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి, ఇంచు చెక్క దీన్ని కట్ చేసి వేసుకోవాలి, ఒక 4 యాలకులు, కొంచెం జాపత్రి వేసుకోవాలి, ఒక 4 లేదా 5 లవంగాలు, కొంచెం బండ పువ్వు వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాలు, నువ్వులను వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు సాజీరా వేసుకోవాలి. ఇందులోనే జాజికాయ ముక్కని కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మిక్సీపై మూత పెట్టి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. హలీం మనకి అచ్చం బయట దొరికే హలీం లాగా టేస్ట్ రావాలంటే ఇక్కడ మెయిన్ ఈ మసాలేనండి. ఈ మసాలా ఒక్కటి ఉంటే చాలు. స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక గిన్నెను పెట్టుకున్నాను. అది వేడిన తర్వాత ఇందులో కొంచెం నెయ్యి అలాగే కొంచెం నూనె వేసుకోవాలి. బాగా వేడిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చిని వీలైనంత సన్నగా రౌండ్గా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాతనే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా అలాగే కొత్తిమీరని వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మిల్ మేకర్ పౌడర్ని వేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టాం కదా, ఆ మిల్ మేకర్ పౌడర్ మొత్తం కూడా వేయాలి. మిల్ మేకర్ పౌడర్ వేసిన తర్వాత అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిల్ మేకర్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మిల్ మేకర్ ఫ్రై చేసుకోవడంతోనే హలీం అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఈ మిల్ మేకర్ని అంతా కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు కారము, అలాగే మనం ముందుగా మసాలా పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పౌడర్ని 3 స్పూన్ల వరకు వేసుకోవాలి.
ఇలా 3 స్పూన్ల వరకు మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ కారాన్ని మగ్గించుకోవాలి. కారం అలాగే మసాలాలు కూడా పచ్చివే తీసుకున్నాం కాబట్టి ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కొన్ని తీసి పక్కన పెట్టండి, ఎందుకంటే మనం లాస్ట్లో గార్నిష్ కోసం కొన్ని వేసుకుంటాం కాబట్టి కొన్ని తీసి పక్కన పెట్టేసి మిగతావన్నీ కూడా ఇందులో వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇంకొక పక్కన మనం పప్పుల్ని మెత్తగా ఉడికించుకున్నాం కదా, చూడండి అన్నీ కూడా బాగా ఉడికిపోయాయి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీలో ఉడికించుకున్న పప్పుల మిశ్రమాన్ని అంతా కూడా వేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీలోకి తీసుకోవాలి. ఒక 1/2 కప్పు వరకు నీళ్లు పోసి మిక్సీపై మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా మెత్తగా ఉంటే సరిపోతుంది. ఈ పేస్ట్ని అంతా కూడా ఇందులో వేసుకోవాలి. కారం మసాలాలు వేసి ఫ్రై చేసుకున్నాం కదా, ఇవన్నీ బాగా మగ్గిన తర్వాతనే ఈ పప్పుల పేస్ట్ని వేసుకోవాలి. పప్పుల పేస్ట్ని అంతా కూడా కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి చాలా గట్టిగా ఉంది కదా, ఇందులో ఇంకో 2 కప్పుల వరకు నీళ్లు పోయాలి. నేను ఈ పప్పుల పేస్ట్ని మిక్సీలో వేసి పట్టాను కదా, ఆ మిక్సీలోనే ఇంకొన్ని నీళ్లు పోసి ఇందులో పోసాను. 2 లేదా 3 కప్పుల వరకు అయితే నీళ్లు పడతాయి. ఇలా 2-3 కప్పుల వరకు నీళ్లు పోసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చూడండి ఇలా మనకి హలీం ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో ఇంకొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యిని నూనెని యాడ్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. 2 స్పూన్ల వరకు నెయ్యి, ఇంకొక 2 స్పూన్ల వరకు నూనె పోసాను. ఇవి మధ్య మధ్యలో పోసుకుంటూ పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. పప్పు గుత్తితో అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటే హలీం మనకి అచ్చం బయట దొరికే హలీం లాగానే రెడీ అయిపోతుంది. హలీంని ఈ విధంగానే కలుపుకోవాలి, ఎందుకంటే మనం అలాగే వదిలేస్తే అడుగు పట్టేస్తుందండి. కాబట్టి కంటిన్యూగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో 2 స్పూన్ల నెయ్యి 2 స్పూన్ల నూనె పోసుకుంటూ బాగా ఉడికించుకోవాలి. పప్పు గుత్తితో ఇలా కలుపుకుంటే మనకి ఈజీగా మెత్తగా మ్యాష్ అయిపోతుంది. అడుగు పట్టకుండా ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మనం ఒక 20 లేదా 25 నిమిషాల పాటు పప్పు గుత్తితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యి నూనె పోసుకుంటూ ఇలా పప్పు గుత్తితో మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. నాకైతే 25 నిమిషాలు పట్టిందండి. 25 నిమిషాల తర్వాత చూడండి సైడ్లకు ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, ఇలా వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు ఉంచినా కూడా బాగా దగ్గర పడి గట్టిగా అయిపోతుంది. మనకి హలీం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, మనం ఇలా పట్టుకొని చూస్తే చాలా స్మూత్గా వస్తుంది కదా. హలీం రెడీ అయిపోయిందండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వచ్చేంతవరకు రెడీ చేసుకున్న తర్వాత దీనిని అంతా కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూడండి వేడి వేడిగా గుమగుమలాడే మంచి స్మెల్ వస్తూ హలీం అయితే రెడీ అయిపోయింది. చికెన్ మటన్ కాకుండా అంతే రుచితో టేస్టీగా ఉండే వెజ్ హలీం అయితే రెడీ అయిపోయింది. చూస్తేనే నోరూరుతుంది కదా ఫ్రెండ్స్. బయట అంత కాస్ట్ పెట్టి కొనే బదులు ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా గనక రెడీ చేసుకోవడం వచ్చినట్లయితే ఇంకెప్పుడు కూడా బయట కొనరండి, అంత రుచిగా ఉంటుంది. ఇలా బౌళ్ళల్లోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన తీసి పెట్టిన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ నోరూరించే కమ్మని వెజ్ హలీం అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మనం వేసుకున్న నూనె నెయ్యి అనేది సైడ్లకి ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. ఇలా రెడీ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఆహా అనుకుంటూ తినాల్సిందేనండి. వెజ్ హలీం మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ వెజ్ హలీం రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.